ఈరోజు తొలి ఏకాదశి. మార్నింగ్ 4:30కే లేచి ఇలా బెడ్ అంతా క్లీన్ చేసేసుకొని, నాకు పెద్దాపురం మన్నమ్మ గుడిలో చీర సమర్పించుకునే మొక్కు ఉందని గుడికి స్టార్ట్ అయ్యాము. అన్ని రోజులు ఒకలా ఉంటే అది లైఫ్ ఎందుకు అవుతుంది? సో గుడికి వెళ్ళాము. అక్కడ మాకు ట్విస్ట్ ఏంటి అంటే అమ్మవారికి రాత్రి కుంభం వేశారని ఇంకా గుడి ఓపెన్ చేయలేదు. మేము వెళ్ళే టైంకి ఇంకా క్లీనింగ్స్ చేస్తున్నారు. క్లీనింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత 9, 10 ఆ టైంకి ఇంకా అమ్మవారికి దర్శనానికి ఓపెన్ చేస్తారంట. ఇంకా అప్పటి వరకు ఉండలేము, టైం అయిపోతుంది కదా కాలేజ్కి. అందుకని ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము. సరే ఏదో ఒక గుడి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ఇక్కడ వినాయకుడు గుడి ఉంటే అక్కడికి వెళ్ళి హారతి తీసేసుకొని, బయట మనకి ఏంటంటే ఇలాగ గ్లోబ్ మీద దశావతారాలు, పైన గరుత్మంతుడు, విష్ణుమూర్తి అండ్ ఈ చెట్టు కింద జంట నాగులు, హనుమాన్, ఈ వెనకాల త్రిమూర్తుల స్వామి అండ్ ఆ పక్కనే శివలింగం కూడా ఉంటాయి. లాస్ట్ టైం నేను ఒక్కసారి వచ్చాను, మా డాడీ బర్త్డే అప్పుడు. ఆ రోజు నేను పంచామృతాలతో అభిషేకం చేశాను శివుడికి. ఈరోజు అసలు ఎలాంటి ప్లానింగ్ లేదు, అయినా కానీ ఇంకా అక్కడే మనకి వాటర్ ఇలాంటి రాగి చెంబులు ఉంటాయి అన్నమాట. ఇంక వాటితో మనమే అభిషేకం చేయొచ్చు. ఇక్కడ గుడి ఆర్కిటెక్చర్ చాలా డిఫరెంట్గా అనిపించి కొంచెం వీడియో తీసా. ఇంకా ఆ తర్వాత నేను రూమ్కి వచ్చేసి ఇలాగ తులసాకులు తెచ్చుకొని మాల చేసుకున్నాను. దీపం పెట్టుకుంటాను రూమ్లో నేను. సో అందుకోసం ఇలా ప్రసాదం కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో నా దగ్గర రైస్ ఉంది ఆల్రెడీ, పరమాన్నం చేద్దామని అనుకున్నా, కానీ బెల్లం లేదు. ఇంకా మా ఫ్రెండ్ని అడిగి బెల్లం తీసుకొచ్చి కిందనే షాప్లో మిల్క్ ప్యాకెట్ కూడా తీసుకున్నా. ఇంకా ప్రసాదం అయితే స్టార్ట్ చేశాను అనమాట ప్రిపరేషన్. ఈరోజు ఏంటంటే అంతా కొంచెం డిఫరెంట్గా ఉంది. మార్నింగే నాకు ఇలా దర్శనం అవ్వకపోవడం, చూడకూడని చూడడం, దెబ్బలు తగిలించుకోవడం ఇదంతా కూడా అయింది. ఇంకా డే అంతా ఎలా ఉంటుందో ఏంటో అని కొంచెం టెన్షన్గానే గడిచింది. కానీ ఎలా అయినా కానీ ఇంకా ఈవినింగ్కి నేను వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకునే రావాలి ఈరోజు ఎలా అయినా అనుకున్నా. ఇంకా అలానే ప్రసాదం చేసి పెట్టేశాను. అండ్ నేను డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకున్న గ్లాస్, అందులో వాటర్ అండ్ అలానే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట. అది నేను పడిపోతుంది, పైనుంచి ఒకసారి పడిపోయింది, పైన టేబుల్ మించి క్లీన్ చేశాను, మళ్ళీ పక్కన పెట్టాను, మళ్ళీ చేయగలిగి మళ్ళీ పడిపోయింది, మళ్ళీ క్లీన్ చేశాను. సో ఇలాగా ఏదో ఒకటి అవుతూ ఉందన్నమాట మార్నింగ్ నుంచి నేను కాలేజ్కి వెళ్ళేంత వరకు కూడా. ఇంకా ఆ తర్వాత దీపం పెట్టేసుకొని ప్రసాదం కూడా పెట్టేసి ఇంకా వెంకటేశ్వర స్వామికి దండం పెట్టేసుకొని కాలేజ్కి వెళ్ళిపోయి ఈవినింగ్ మళ్ళీ గుడికి స్టార్ట్ అయ్యాం. నేను అండ్ అలానే మా 3 కొలీగ్స్ కూడా వచ్చారు. ఇంకా నేనేంటంటే నాకు మొక్కు ఉంది కాబట్టి 100 రూపీస్ దర్శనం టికెట్ తీసుకొని నేను డైరెక్ట్గా గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నా. ఎందుకంటే పొద్దుటి నుంచి ఉన్న ఇదంతా పోవాలి అంటే ఆ మాత్రం డోస్ అయితే పడాలనిపించింది నాకు. సో అందుకోసం ఇంకా గర్భగుడిలోకి వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం మనసుకి రిలాక్సేషన్ వచ్చింది. ఇంకా ఆ తర్వాత బయటకు వచ్చేసి ఇంకా వీధి మొత్తం లైటింగ్స్, షాపులు, జనాలు, అసలు ఫుల్ ఫెస్టివల్ వైబ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ మంత్ మొత్తం కూడా ఇలానే ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి ఒక చిన్న వీడియో తీద్దాం అనుకున్నా కానీ జనాలు అయితే పర్లేదు, బాగానే ఉన్నారు. ఈ డెకరేషన్స్ అన్నిటి వల్ల ఫేస్ అయితే అంతగా కనిపించట్లేదు. ఇంకా షాపింగ్ చేసి మళ్ళీ హాస్టల్కి రిటర్న్ అయిపోయాం, అంతే.